హిస్టరీలో అసలు ఎవ్వరు ఊహించని కామెడీ ఇప్పుడు మొదలైంది. ఒకవైపు వరల్డ్ సూపర్ పవర్ యుద్ధం ఓడిపోయి తల వంచింది, మరోవైపు ఇరాన్ 10 కండిషన్స్తో చెక్మేట్ పెట్టింది. కానీ దీనికి క్లైమాక్స్ ఎక్కడో తెలుసా? పాకిస్తాన్. అవును, మీరు విన్నది నిజమే. ఇస్లామాబాద్లో చర్చ జరుగుతున్నాయి. జోకర్ మీడియేటర్గా ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ది 10 సరెండర్ పాయింట్స్ ఫాస్ట్గా బ్రేక్ డౌన్ చేసేస్తాను. ఇరాన్ పెట్టిన ఆ 10 రూల్స్ ముందు అమెరికా 0 అయిపోయింది. ఫస్ట్ వన్, లీగల్ అటాక్ ఇమ్యూనిటీ. అమెరికా ఒక స్టేట్మెంటే కాదు, యుఎస్ కాంగ్రెస్లో లీగల్ గ్యారంటీ ఇవ్వాలి అని, ఇంకా ఎప్పటికీ ఇరాన్ మీద అటాక్ చేయకూడదు అని డాక్యుమెంట్ ఇవ్వాలని చెప్పారు. సెకండ్ వన్, హార్మోస్ టోల్ ట్యాక్స్. స్టేట్ ఆఫ్ హోర్మోస్ ఇప్పుడు ఇరాన్ ప్రాపర్టీ. ప్రతి ఒక్క షిప్ $2 మిలియన్ అంటే దగ్గర 16 కోట్లు ఫీజు పే చేయాలని, ఒకవేళ కట్టకపోతే గేట్ క్లోజ్ అని చెప్పారు. థర్డ్, న్యూక్లియర్ ఇండిపెండెన్స్. యురేనియం ఎన్రిచ్మెంట్ 60% కాదు 90%కి వెళ్ళిన అమెరికా మధ్య రాకూడదు, మా ల్యాబ్ మా ఇష్టం అన్నారు. ఫోర్త్, ఇన్స్టెంట్ శాంక్షన్ లిఫ్ట్. వెంటనే 24 గంటలు అన్ని శాంక్షన్ లిఫ్ట్ చేయాలి అని, ఇరాన్ డబ్బులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెంటనే రిలీజ్ అవ్వాలని అన్నారు. ఫిఫ్త్, గ్లోబల్ లా ఎగ్జిస్ట్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ IAEA రూల్స్ ఇరాన్కి వర్తించవు, మా రూల్స్ మేమే రాసుకుంటామని అన్నారు. 6, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో జరిగిన డిస్ట్రక్షన్కి అమెరికా $ట్రిలియన్స్ ఫైన్ ఇవ్వాలి అని, డైరెక్ట్గా లాస్ పేమెంట్ కావాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. 7, టోటల్ US విత్డ్రాల్. మిడిల్ ఈస్ట్లో నుండి ప్రతి ఒక్క అమెరికన్ బేస్ ప్యాకప్ చేయాలి అండ్ సోల్జర్స్ అందరూ బయటికి వెళ్ళాలి, నో US ఇన్ఫ్లుయెన్స్ ఎనీమోర్ అని తేల్చేశారు. 8, లెబనాన్ అండ్ హెజ్బుల్లా ఇమ్యూనిటీ. ఇరాన్ ఎలిజ్ మీద అండ్ లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్స్ వెంటనే ఆపేయాలని, లేదంటే సీజ్ ఫైర్ క్యాన్సిల్ చేస్తామన్నారు. 9, సైబర్ వార్ సీజ్ ఫైర్. అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేసే సైబర్ అటాక్స్ పర్మనెంట్గా ఆపి డిజిటల్ సీక్రెట్స్ ఇరాన్కి షేర్ చేయాలని అన్నారు. 10th, గ్లోబల్ UN బైండింగ్. ఈ డీల్ని ట్రంప్ తర్వాత వచ్చే ప్రెసిడెంట్ కూడా తిరిగి బ్రేక్ చేయలేని విధంగా UNలో ఇంటర్నేషనల్ లా చేయాలని అన్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏప్రిల్ 10th ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్నాయి. అసలు తిండి లేక డబ్బు లేక భిక్షం ఎత్తుకునే పాకిస్తాన్ ఇప్పుడు మీడియేటర్ అంట. సూపర్ పవర్ అమెరికాకి ఇరాన్కి మధ్యలో జోకలాగా పాకిస్తాన్ ఏం చేస్తుంది? ప్రపంచం అంతా నవ్వుకుంటుంది. ట్రంప్ లాంటి లీడర్కి ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ వచ్చిందంటే పాకిస్తాన్ చెప్పే మాటలు వినాల్సి వస్తుంది. పాకిస్తాన్ వల్ల అసలు మ్యాటర్ సాల్వ్ అవుతుందా, లేక ఇది ట్రంప్ ఇమేజ్ని ఇంకా మట్టి పాలు చేసే సర్కసా? 10th రోజు ఇస్లామాబాద్లో ఏం జరుగుతుంది? జోకర్ వల్ల డీల్ సెట్ అవుతుందా, లేదా ఇంకా పెద్ద డిజాస్టర్ అవుతుందా? కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ చెప్పండి. జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.